హైదరాబాద్ లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ జామ్ అయింది. సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్, కోటి విమెన్స్ కాలేజ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అబిడ్స్ మీదుగా దిల్సుఖ్ నగర్ వెళ్లే రూట్ లో వెహికల్స్ ఆగిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. కోటిలో ట్రాఫిక్ జామ్ పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతోని నగరవాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కూడా ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం పడి వెలిసినప్పటికి కూడా వర్షం ప్రభావంతో రోడ్ల మీదకి నీరు రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇంకా కూడా వర్షం అనేది కొనసాగుతుంది. మరో 4 రోజుల పాటు తెలంగాణతో పాటు హైదరాబాద్కి వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కొనసాగుతూనే ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది. ప్రధానంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్ల మీదకి వర్షం నీళ్లు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్ల మీదకి చేరినటువంటి వర్షం నీరుతోని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ముందుకు కదిలించలేని పరిస్థితి నెలకొంది. అన్ని చోట్ల కూడా వాహనాలన్నీ కూడా స్లోగా మూవ్ అవుతున్నాయి. దీంతో ఆఫీసులు ముగిసినప్పటికీ కూడా ఇళ్లకు చేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది. మనం ప్రస్తుతం కోటి సర్కిల్లో ఉన్నాం. ఈ కోటి సర్కిల్లో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ కోటి సర్కిల్ నుంచి ఇటు అఫ్జల్గంజ్ వెళ్ళే రోడ్డు కానీ, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ లేదంటే ఎల్బీ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు కానీ, మరోవైపు ఇటు హ్యాబిట్స్ రోడ్డు వెళ్ళేటువంటి రోడ్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ అనేది ఆగిపోయింది. ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ అనేది కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అంటే ఆపోజిట్ రోడ్లో కూడా వాహనాలు వస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నగరవాసులంతా కూడా అవస్థలు పడుతూనే ఉన్నారు. మరోవైపు వచ్చే 4 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాహనదారులందరూ కూడా లేకుంటే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారుల సైడ్ చెప్తున్నారు, అత్యవసరం అయితే తప్ప ప్రజలందరూ బయటకు రాకుండా ఉండాలని చెప్పి సూచిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి వివిధ ప్రాంతాల్లో దాదాపు 6 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. హిమాయత్ నగర్లో 7.5 సెంటీమీటర్లు వర్షం కురిసింది. అదేవిధంగా చార్మినగర్లో 7.2, షేక్పేట్లో 7.1, బాలానగర్లో 7 సెంటీమీటర్లు, అదేవిధంగా అంబర్పేటలో 6.8, ముషీరాబాద్లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. దీంతో ప్రధాన ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాదు, పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్, అదేవిధంగా ఫిర్జాదిగూడ, నాగోల్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, హిమాయత్ నగర్, దీంతోపాటు మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి వీటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అనేది నెమ్మదిగా కదులుతుంది. దీంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులందరూ కూడా సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఆఫీసులు ముగిసినప్పటికీ కూడా ఇళ్లకు చేరుకోవడానికి సమయం పడుతుండడంతో అవస్థలు అనేవి తప్పడం లేదు. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఫ్లైఓవర్లు అంటే తెలుగు తల్లి కానీ, స్టీల్ బ్రిడ్జ్ కానీ ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల కింద కూడా నీళ్లు చేరడంతో అవస్థలు తప్పడం లేదు. మధ్యాహ్నం వర్షం కురిసిన సమయంలోనైతే సెక్రటేరియట్ అదేవిధంగా అసెంబ్లీ ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీరు చేరింది. దాంతోపాటు ఇటు కేబీఆర్ పార్క్ కానీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అదేవిధంగా మాదాపూర్ సైడ్ కూడా ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు ఇటు అమీర్పేట్ కానీ లేకపోతే ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్ రోడ్లోనైతే తీవ్రంగా వర్షం నీరు చేరడంతో చాలా ఇబ్బందులు పడ్డారు వాహనదారులందరూ కూడా. ఇంకా ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. సాయంత్రం సమయంలో ఆఫీస్ ముగిసినప్పటికి కూడా ఇళ్ళకు చేరుకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ కోటి సర్కిల్లోనైతే వాహనాలనే మూవ్మెంట్ చాలా తక్కువగా ఉంది. స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు వాహనదారులు. అయితే ఈ ఇళ్లకు వెళ్ళాలంటే కూడా సమయం పడుతోంది. ఇక ట్రాఫిక్ నియంత్రణ అనేది లేకపోవడంతో కూడా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మరోవైపు వచ్చే 4 రోజులు కూడా ఇదే వర్షపాతం అంటే వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాహనదారులు అయితే, నగరవాసులు అయితే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మనం చూసినట్లయితే ఈ కోటి సర్కిల్ దగ్గర ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో నగరంలోని ప్రధాన కూడల్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. వాహనాలన్నీ కూడా స్లోగా మూవ్మెంట్ అవుతున్నాయి. అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో ఇట్లా అదే మూవ్మెంట్ ఉంది. ఇటు దిల్సుఖ్ నగర్ కానీ, మలక్పేట్ కానీ, ఇటు ఎల్బీ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ ఏరియాలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వాహనదారులు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. మరో 4 రోజులు వర్షాలు ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఎక్కడైతే చెట్లు కూలిపోయావో లేకపోతే వాటర్ నిలిచిపోయిందో ఆ ప్రాంతాల్లో ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ, అటు జిహెచ్ఎంసీ బృందాలు కానీ, ఇటు హైడ్రా బృందాలు కానీ వచ్చి రెస్క్యూ అయితే చేపడుతున్నాయి. వాటర్ వెళ్ళిపోయి వాహనదారులు సాఫీగా వెళ్లే విధంగా లేకపోతే ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా వాళ్ళ చర్యలు అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్.